అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచంలోని నందమూరి తారక రామారావు గారి అభిమానులైన ప్రతి ఒక్కరికి వారి జన్మదిన శుభాకాంక్షలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు ఏమనుకోవద్దండి ప్లీజ్. ఏమైందంటే 27వ తారీఖు సాయంత్రం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి అమెరికా రావడం జరిగింది. ఆ జర్నీ అలసట తీర్చుకోవటం నిన్న జరిగిపోయింది. ఈరోజు స్పందిస్తున్నాను, అందరూ క్షమించగలరు. నిజంగా అన్నగారిని తలుచుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. వారు ప్రాతస్మరణీయులు. ప్రతిరోజు ఉదయం వారిని తలుచుకుంటే కానీ దినచర్య ప్రారంభించని నాలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు. వారందరికీ పాదాభివందనం. అన్నగారికి స్వరాన్నిచ్చిన పాటలకు స్వరాన్నిచ్చిన ఏఎం రాజా గారు కానీ, పిబి శ్రీనివాస్ గారు కానీ, ఘంటసాల గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, రామకృష్ణ గారు కానీ, వారంతా ధన్యులు. వారికి నమస్కారం. వారితో కలిసి నటించిన సహచరులు అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, గుమ్మడి గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇలా వీరందరి జీవితాలు చాలా ధన్యులు. వారితో కలిసి నటించిన నటి సావిత్రి గారు, అంజలి గారు, మరి బి సరోజ గారు, కృష్ణకుమారి గారు, వాణిశ్రీ గారు, ప్రభా గారు, ఇలా చివరి చిత్రాలు నటించిన రాధా గారు, వీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. అలాగే వారితో నటించిన మిగిలిన చాలామంది ముఖ్యులు రేలంగి గారు, రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, రాజబాబు గారు, చివరి చిత్రాలు నటించిన బ్రహ్మానందం గారు, అందరూ ఎంతో అదృష్టవంతులు. అంతేకాదు, వారు నటించిన నటించిన ప్రతి ఒక్క కళాకారులు గొప్పవారే. ఇకపోతే వారు నడిచిన నేలపై నడిచిన మాలాంటి అభిమానులు, వారిని తగిలిన గాలి మా శరీరం తగిలింది. అలాంటి మాలాంటి అభిమానులు మా అందరికీ అన్నగారి జయంతి శుభాకాంక్షలు. అన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు. మాలాంటి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. అన్నగారిని తలుచుకుంటే హృదయం పులకరించిపోతుంది. అందరికీ ధన్యవాదాలు.